మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని లెనిన్ నగర్లో జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. తూళ్ల ప్రభాకర్ అనే యువకుడిని హత్య చేసి పారిపోయిన సంపత్ శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు అరెస్టు వివరాలు డీఎస్పీ తిరుపతిరావు వెల్లడించారు. లెనిన్ నగర్లో నివాసం ఉంటున్న తూళ్ల ప్రభాకర్ సంపత్ శ్రీను ఇద్దరు స్నేహితులు. ఈ నెల 3వ తేదీన రాత్రి ఇద్దరు మద్యం సేవించిన అనంతరం ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుందని, సంపత్ శ్రీను పొడుగు కర్రతో రోడ్డు మీద చాపలో కూర్చుని ఉన్న ప్రభాకర్ను కొట్టి అతి కిరాతకంగా హత్య చేసి పారిపోయాడని తెలిపారు. 3 బృందాలతో అన్ని కోణాల్లో విస్తృత గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు. నిందితుడు నెహ్రూ సెంటర్లో పోలీసులను చూసి పారిపోతుండగా అదుపులోనికి తీసుకుని విచారించినట్లు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు పోలీసులు. రోడ్డు మీద పడుకొని ఉంటే అతను హత్య చేయబడ్డాడని మనకు ఫిర్యాదు రాగా కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా మృతుడు ప్రభాకర్ యొక్క మిత్రుడు సంపత్ శ్రీను ఇద్దరు కలిసి ఉన్నట్టుగా ఆ రోజు వారిద్దరు కూడా అన్నం తిన్నట్టుగా మనకి సమాచారం వచ్చింది. ఆ సమాచారం ఆధారంగా రూరల్ సీ గారి ఆధ్వర్యంలో 3 టీంలు ఫామ్ చేయడం జరిగింది. అశోక్, ప్రశాంత్, వెంకటేశ్వర్లు, శివ టీంలు ఫామ్ చేసి మౌనిక ఇలా ఫామ్ చేయడం వెతుకుతుంటే ఈరోజు ఉదయం మనకి నెహ్రూ సెంటర్లో అతను పట్టుకోవడం జరిగింది. పట్టుకుని విచారిస్తే ఈ హత్య కారణం ఏంటంటే మృతుడు ప్రభాకర్ మద్యానికి బానిసైనాడు. ఇతనికి తల్లిదండ్రులు లేరు. లెనిన్ నగర్లో నివాసం ఉంటున్నాడు. మృతుని యొక్క మిత్రుడు సంపత్ శ్రీనివాస్ కూడా అతను మద్యానికి బానిసైనాడు. అతని యొక్క భార్యతో ఇంట్లో పంచాయతీ పెట్టుకొని చనిపోవడానికి 2 రోజుల ముందు ఇద్దరు కలిసే ఉంటున్నారు. ఆ రోజు రాత్రి 3వ తారీఖు రాత్రి తెల్లవారుజాము నాడు ఇద్దరు పడుకున్న క్రమంలో ఈ సంపత్ నిందితుడు శ్రీనివాస్ని వెళ్ళిపోతానంటే లేదు వెళ్ళడానికి లేదు, నువ్వు నాతో ఉండాలి అని చెప్పి ఇద్దరు గొడవపడ్డారు. గొడవపడి గట్టిగా ఇద్దరిని కాళ్ళు పెట్టి గట్టిగా గుంజి కింద పడేసింది. అప్పుడు ఈ నిందితుడు సంపత్ శ్రీనివాస్ కోపం వచ్చి పక్కన ఉన్నటువంటి ఒకటి చెక్క తీసుకొని నిద్రపోతున్నటువంటి ఈ ప్రభాకర్ మీద తల మీద బలంగా పడడం వల్ల నేర నియంత్రణలో భాగంగా మెదక్ పట్టణంలోని పిల్లికుట్టాల డబుల్ బెడ్రూమ్ వద్ద కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ తన సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 134 ద్విచక్ర వాహనాలు, 13 ఆటోలు, 2 కార్లు, 1 ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. డబుల్ బెడ్రూమ్ కారుని ఇంటి ప్రదేశాలలో అనుమానితంగా ఎవరైనా కనబడితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు. ఉద్దేశం అయితే ఏమీ కాదు, మీతో కలిసి పనిచేయాలి, మనకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీతో కలిసి షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మనం చాలామంది మనందరం తెలుసు, ఈ కొత్తగా మన ఇళ్ళలో కిరాయిలకి ఇస్తుంటాం. ఇప్పుడు సాధారణంగా చాలామంది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్లో ఉండట్లేదు. వాళ్ళు ఇల్లు కిరాయికి ఇచ్చి హైదరాబాద్లో ఎక్కడ ఉంటున్నారు. కొత్త వ్యక్తులు మన దగ్గరికి వస్తారు. మీకు తెలుసు వీళ్ళు ఎవరో ఉన్నారు, మనకి కొత్త వ్యక్తులు ఉన్నారు, కానీ మీరు ఎవరికి చెప్పలేని పరిస్థితి. వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలియదు. అందువల్ల ఏంటంటే మనం ఈ ఉదయాన్ని మీ అందరూ కూడా ఈ మొత్తం దాదాపు 89 బ్లాక్స్ ఉన్నాయి. ఇక్కడ 89 బ్లాక్స్లో రకరకాల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ఈ మొత్తం చుట్టూ కార్డన్ చేసి మొత్తం ప్రతి ఇంటిని కూడా 8 పార్టీస్కి డివైడ్ అయ్యి సెర్చ్ చేయడం జరిగింది. ఈ సెర్చ్కి సంబంధించి మొత్తం ఇళ్లలో ఎవరెవరు వ్యక్తులు ఉన్నారని వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ వివరాలన్నీ తెలుసుకుని రైట్ పర్సన్స్ అక్కడ ఉన్నారా లేదంటే కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి ఇక్కడ ఉంటున్నారా. ఎందుకంటే మనకి కొత్త వ్యక్తులు వస్తారు, మనకు తెలియదు, మంచి వాళ్ళుగా ఉంటారు, మనతో మధ్యనే ఉంటారు, కానీ బయటకు పోయి అఫెన్స్లు అవి చేస్తుంటారు. అందువల్ల మీరు ఒకవేళ తెలిసినా వీళ్ళు అనుమానం వచ్చినా మీరు చెప్పలేని పరిస్థితి. మీ దగ్గరికి ఈరోజు మేము ఎందుకు వచ్చామంటే మీ చుట్టుపక్కల ఏమైనా అనుమానాస్పద వ్యక్తులు ఉన్నా ఏ వ్యక్తులైనా సరే మీరు మాకు ఇన్ఫామ్ చేయండి. మీరు చేస్తే దాని మీద యాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. మీకు దగ్గరగా ఉండి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేసి అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరు లేకుండా చూడడం కూడా జరిగింది. కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా లేదా అనేది కూడా చేసాం. అదేవిధంగా మీ యొక్క వెహికల్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఏదైతే కొన్ని ఇర్రెగ్యులర్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా వెహికల్ మీద వెళ్ళేటప్పుడు కంపల్సరీ వాళ్ళకి ప్రతి డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి, ఆర్సీ బుక్ అనేది ఉండాలి, అదేవిధంగా ఇన్సూరెన్స్ ఉండాలి. మీరు ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. ఈ భద్రతలన్నీ మీరు పాటించాలనే ఉద్దేశంతో మీ వెహికల్స్ కొన్ని తీసుకురావడం జరిగింది.
మహబూబాబాద్ జిల్లా జోర్నకల్ నియోజకవర్గంలోని దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి. రాత్రి కురిసిన వర్షానికి పాలేరువాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రిడ్జికి శంకుస్థాపన చేసి సుమారు 2 సంవత్సరాలైనా ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది పెద్ద ముప్పారం గ్రామం, మహబూబాబాద్ జిల్లా జోర్నకల్ నియోజకవర్గం. మాది పేరుకు పెద్ద ఊరు కానీ ఇంతవరకు మాకు ఏరు వస్తే బయటికి పోవడానికి పరిస్థితే లేదు. గత తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్లో బ్రిడ్జి శాంక్షన్ అయింది. 2 సంవత్సరాలు కావస్తుంది శంకుస్థాపన చేసి, నేటికి ఈ పనులు ప్రారంభించలేదు. ఇప్పటికైనా ఇప్పుడున్న ప్రభుత్వం మా గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని కోరుకుంటున్నాం. ఈ బ్రిడ్జి నిర్మించకపోతే దాదాపు మాకు దంతాలపల్లి వెళ్ళడానికి 6 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడ నుంచి చుట్టూ తిరిగిపోతే 15 కిలోమీటర్ల దూరం వస్తుంది. కానీ ఈ విషయం పైన స్పందించి ఇప్పుడున్న ప్రభుత్వం త్వరగా ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించాలని మా గ్రామం తరపున మా ప్రజలందరం కోరుకుంటున్నాం. మాది పెద్ద ముప్పారం గ్రామం, మహబూబాబాద్. బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుందని పలు వాతావరణ సంస్థలు పేర్కొన్నాయి. దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై నేటి నుంచి ఉంటుందని వాతావరణ సంస్థలు తెలిపాయి. నేడు రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించాయి. తెలంగాణ వెదర్ మ్యాప్ చెప్పిన రిపోర్టు ప్రకారం నేడు రేపు మహబూబ్నగర్, అలాగే నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, జనగామ, మంగళగిరి, యాదాద్రి, భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో నేడు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఉద్యోగులు, విద్యార్థులంతా కూడా త్వరగా ఇళ్లకు చేరుకోవాలని, వీలైనంత వరకు కంపెనీల ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని పోలీసులు సూచించారు. నమస్తే, వెల్కమ్ టు పక్కా లోక తెలంగాణ. డీటెయిల్స్ చూద్దాం. పెద్దమ్మగుడిలో కుంకుమార్చనకు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. కాగా పెద్దమ్మగుడిలో అధికారుల కూల్చివేతలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంజారా హిల్స్ కు వెళ్లే అన్ని మార్గాలు మూసివేతకు గురయ్యాయి. ఈ నేపథ్యంలోనే పెద్దమ్మగుడి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. అయితే ఇప్పటికే మాధవీలత, పలువురు బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. లోలేవల్ వంతెన మీదుగా మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రోడ్డుకు ఇరువైపులా పోచంపల్లి పోలీసులు భారీ గేట్లు ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మళ్లీ భారీ వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులు ఎగువన అన్ని డ్యాంలు పూర్తిగా నిండి నాగార్జున సాగర్ కి కృష్ణమ్మ చేరటంతో మరోసారి 16 క్రస్ట్ గేట్లు ఎత్తి 6 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 1,77,137 క్యూసెక్లు పూర్తి స్థాయి నీటి మట్టంగా నమోదైంది. ప్రస్తుత నీటి మట్టం 590 అడుగులుగా ఉంది. భూపాలపల్లిలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. భూపాలపల్లి, సింగరేణి ఉపరితల బొగ్గు గనుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి, మట్టి వెలికితీతకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షం కారణంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వం 100 పడకల ఆసుపత్రిలోకి వర్షపు నీరు చేరింది. దీంతో రోగులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇటీవల 100 పడకల ఆసుపత్రి పైన నూతన బిల్డింగ్ నిర్మాణం చేపడుతూ ఉండటంతో ఆసుపత్రి పైన ఉన్న రేకులు తొలగించారు. దీని కారణంగా భారీ వర్షానికి నీరు మొత్తం మెట్ల మార్గం గుండా ఆసుపత్రిలోకి చేరి రోగుల బెడ్లు ఓపీ రూములకు చేరాయి. సిబ్బంది ద్వారా నీటిని తొలగించి ప్రయత్నం చేస్తున్నారు అధికారులు.